నువ్వు గనక పరిశుద్ధతలు ఎదగడం మొదలు పెడితే, మళ్ళీ చెప్తున్నాను, నీ ఆరోగ్యము నిన్ను వెదకి వచ్చింది నాన్న. నీ అవయవాలు బాగుపడతాయి. నేను గ్యారంటీగా చెప్తాను ఆ మాట. ఎస్, నువ్వు పరిశుద్ధతకు స్థలమివ్వు, ఆర్థికానికి ద్వారాలు తెరవబడతాయి సూర్యనామములో. నువ్వు పరిశుద్ధతకు స్థలమివ్వు, నీ ఇంట్లో సంతోషము నీ హక్కుగా దేవుడు మారుస్తాడు. ఇంట్లో ఎప్పుడు సంతోషం, సమాధానం ఉంటుంది. నువ్వు పరిశుద్ధతకు స్థలం ఇచ్చి చూడు. అంటే దేవునితో బాంధవ్యములో ఉంటేనే ఆ పరిశుద్ధత. దేవునితో బాంధవ్యములో బలపడుతూ పరిశుద్ధతకు అవకాశం ఇవ్వు. నీ ఇంట్లో నా దేవుని నివాసం కనబడుతుందన్నమాట. ఆమె చెప్పండి. అయితే ఒక ఇంట్లో భర్తది, భార్యది, పిల్లలు ఒక్కొక్కరితో ఒక్కొక్క స్వభావం నాన్న. ఒక్కొక్కడు ఒకటి తెస్తూ ఉంటాడు ఇంటి లోపలికి. ఒక్కొక్కడు స్వభావం ద్వారా ఒక్కొక్కటి ఎంటబడి వస్తూ ఉంటాయి. అనేక దురాత్మలు ఇంట్లో పనిచేస్తూ ఉంటాయి. దెయ్యాలు కుటీరంగా ఇల్లు ఉంటుంది. ఇంట్లో పరిశుద్ధత లేదు. టీవీలో వింటున్నారా, సినిమా లేవు, కానీ అయితే వింటున్నారా వారు ఫోనుల్లో. ఇవి తెలియకుండా నేను పిల్లలు అయ్యని చూస్తున్నారు. అసభ్యమైనవి, దేవునికి హేయమైనవి, వ్యర్థమైనవి ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వీటి వలన కూడా దురాత్మ ప్రభావాలు. ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడో మీరు విన్నారా, ఓ పాప మన మందిరాన్ని తీసుకుని వచ్చే, వేరే ఎవరో ఎక్కడికో సంఘానికి వెళ్ళేవాళ్ళు చాలా చోట్లకి తీసుకెళ్లారంట. ఎక్కడికి వెళ్ళినా దురాత్మ పోలేదట. అందుకని నా పాపను మందిరాన్ని తీసుకుని వచ్చారు మన దగ్గరికి. ఎవరో చెప్తే, ఎట్లా వచ్చేవే సైతానా అని అడిగితే ఆ దురాత్మ అంటుంది, ఈమె టీవీ చూస్తూ ఉందంట. ఒక టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీలో నుండి, ఒక కార్యక్రమాల్లో నుండి కూడా వచ్చిందంట.